ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. చేగొండి ప్రకాష్ గారు వారికి టికెట్ రాదనేటువంటి అనుమానం ఆయనకు చాలా బలంగా కలిగి పార్టీ మారడం జరిగింది. వైసీపీ పార్టీలోకి వెళ్తున్నారు. సరే వెళ్తే వెళ్ళొచ్చు. చాలామంది అందరికీ టికెట్ ఇవ్వడం అన్నది జరిగేది కాదు. కానీ ఆయన గతంలో మాట్లాడిన కొన్ని మాటలు మనం కూడా ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఒక దొంగల పార్టీ, దోపిడీదారుల పార్టీ, జైలు పక్షుల పార్టీ, జైలు పార్టీ, అందులోకి ఎవడన్నా వెళ్ళాడంటే ఆడు దొంగే వెళ్తాడు ఆ పార్టీలోకి అని చెప్పి గతంలో ఒక 2 సందర్భాల్లో ఆయన నాకు బాగా చెప్పినట్టు గుర్తు. నేను ప్రకాష్ గారిని అడుగుతూ ఉన్నాను, అంటే మీరు దొంగ, మీ అంతటి మీరు దొంగ అని చెప్పి మీరు తెలుసుకున్నారా? మీరు దొంగని పవన్ కళ్యాణ్ గారికి తెలిసిపోయిన తర్వాత నెమ్మదిగా జారుకుని ఆ దొంగల పార్టీలోకి వెళ్ళిపోయారా? దానికి సమాధానం చెప్పాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను. మీరు చెప్తా ఉన్నారు, నిన్న వెళ్ళిపోతున్నాం కదా, జగన్మోహన్ రెడ్డి ఏదో మెచ్చుకుని సాల్వ్ అయ్యేలా రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి ఏదైనా పదవి ఇవ్వాలి అన్న ఆలోచనతో కళ్యాణ్ గారిని ఏదో అనాలి అన్నది ఒక సంకల్పం పెట్టుకుని మీరు చెప్తా ఉన్నారు. ప్రజాస్వామ్యం లేదంటున్నారు. ఏ రోజు కూడా ఏ మీటింగ్లోని ఏ విషయాలు మాతో చర్చించలేదన్నారు. నీకులాంటి వాళ్ళు అంతా ఉంటారు కాబట్టే ఆయన ఆచితూచి అన్ని అడుగులు వేసుకుంటూ వెళ్తారు. ఒకసారి 2009లో మిగిలాంటి వాళ్ళ వల్ల మోసపోయి దగాబడ్డ పార్టీ ఇది. తిరిగి దాన్ని పునరుద్ధరించుకుని చాలా అందంగా తీసుకుంటారు. తన సందర్భంలో మీరు చెప్తున్నారు, ప్రధానమైన తెలుగుదేశం పార్టీతోటి మీరు అప్పుడు పిఎస్సి సభ్యులుగా అప్పుడు ఉన్నారో లేదో ఎందుకంటే మీరు కొంచెం లేటుగా పిఎస్సి సభ్యులు, మీ నాన్నగారు రికమెండేషన్ తోటి మీరు పిఎస్సి సభ్యులుగా రావడం జరిగింది లేటుగా. అయితే 2 సందర్భాల్లో పిఎస్సి మీటింగ్లో దీని మీద సుదీర్ఘ చర్చ జరిగింది. అలాగే ఇప్పటి సభలో చాలా ఖచ్చితంగా ఒక నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అందరూ కలిసి ఈ రాష్ట్రాన్ని పట్టిన దరిద్రాన్ని పారదోలాలన్నా, ఈ రాక్షస పాలన అంతం చేయాలన్నా దానికి ఎటువంటి సహకారం అన్నా ఎవరితోటన్నా సరే కలుస్తారని చెప్పడం జరిగింది. పిఎస్సిలో 2 సార్లు మీరు అప్పుడు పిఎస్సిలో ఉన్నారో లేదో నాకైతే గుర్తులేదు. పిఎస్సిలో మీరు ఆవేళ మీరు వచ్చారో లేదో నాకు తెలియదు. చర్చ అయితే జరిగింది. నేను చూసాం, కాంగ్రెస్ పార్టీలో చూసాం, బయట నుంచి బీజేపీలో చూస్తూ ఉన్నాం, ప్రాంతీయ పార్టీల్లో చూస్తూ ఉన్నాం. సిడబ్ల్యూసి మీటింగ్ దగ్గర నుంచి, పొలిట్ బ్యూరో మీటింగ్ దగ్గర నుంచి, పిఎస్సి మీటింగ్ దగ్గర నుంచి అన్ని మీటింగుల్లో కూడా అన్ని అంశాలను చర్చించరు. కొన్ని అంశాలు మీద పూర్తిగా ఒక అవగాహన తెచ్చుకున్నప్పుడు కోర్ కమిటీతో ఒక అవగాహన తెచ్చుకొని ఒక అవగాహన వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా సరే కాంగ్రెస్ పార్టీ అయితే సిడబ్ల్యూసి మీటింగ్లో వస్తుంది, తెలుగుదేశం అయితే పొలిట్ బ్యూరోలో, మనం అయితే పిఎస్సిలో, అలాగే రకరకాలుగా ఒక్కో పార్టీకి ఒక అత్యున్నతమైనటువంటి ఇది ఉంటుంది. దాంట్లో చర్చ జరుగుతూ ఉంటుంది. మీరు చెప్తా ఉన్నారు, వాళ్ళు తిట్టారు, వీళ్ళు తిట్టారు. క్రమశిక్షణ ఏదైనా ఎప్పుడంటే మమ్మల్ని అందరినీ ఎప్పుడు సరే ఆయన తిట్టే హక్కు ఆయనకి ఖచ్చితంగా ఉంది. మేమన్నా మనం తిట్టడం అంటే ఇట్ మీన్స్ మమ్మల్ని మందలించవలసిన అవసరం, మమ్మల్ని సరైన దారిలో పెట్టవలసిన అవసరం ఆయనకి ఎప్పుడన్నా ఉంది. ఎప్పుడన్నా మేము పిఎస్సీలో కొంచెం ఏమన్నా దాటి మాట్లాడినా, లేకపోతే బయట ఇంకో రకంగా ప్రవర్తించినా ఆయన ఖచ్చితంగా కేకేసి మమ్మల్ని మందలించే హక్కు
ఆయనకి హక్కు, అలాగే ప్రతి పార్టీ అధ్యక్షుడికి హక్కు ఉంటుంది. అది అవన్నీ మీరు చూపిస్తున్న కారణాలన్నీ ఎంత సిల్లీగా ఉన్నాయంటే, నాకు సీటు రాలేదు, నాకు సీటు రాదు, కందులు దుర్గేసి అక్కడ సీట్ ఇచ్చేస్తారు అని తెలుసుకుని వెళ్ళిపోతా ఉన్నారు. మీరు ముందు రోజు ఏమో మీ నాన్నగారితో ఏదో 2 రోజుల ముందు మీ నాన్నగారితో ఏదో ఘర్షణ పడ్డారని చెప్పి అక్కడ మీ నాన్నగారి దగ్గర ఉండి ఇప్పుడు అందరూ కూడా చెప్తా ఉన్నారు, నీ వల్ల నేను నాశనం అయిపోయాను, అది ఇది అని చెప్పి చెప్తా ఉన్నారు. మీ ఐడెంటిటీయే మీ నాన్నగారు, మీ ఐడెంటిటీ మీ నాన్నగారు. మీరు ఆయన లేకపోతే లేదు, మీరే ఒప్పుకున్నారు నేను నా ఐడెంటిటీ మీ నాన్నగారు అని. కానీ మీరు ఎప్పుడు ఆయనతో ప్రయాణం చేయలేదట. ఆయన చెప్తా ఉన్నాడు, ఇప్పుడు జోగి గారు చెప్తా ఉన్నాడు, నా కొడుకు ఎప్పుడు నాతో కలిసి రాలేదు నా కొడుకు అని చెప్పి ఆయన చెప్తా ఉన్నాడు. ఏనండి మీరు ఇప్పుడేనండి, మొన్నప్పుడు జోగి గారు చెప్పాడు. ఒకసారి జోగి గారు మొన్న ఎప్పుడు చెప్పారు, ఏం చెప్పారంటే, నాకు నా కొడుకు మా ప్రకాశ్ బాబు ఉంది కొద్దిగా ఒక ఇల్లు ఉంది, ఆ ఇల్లు అసలు ఇచ్చాను. నేను దీంట్లో పనిచేస్తే నేను ప్రజారాజ్యం పార్టీకి వెళ్తే అతను కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాడు. నేనేమో మామూలుగా సంఘాలు తిరుగుతుంటే ఈ పార్టీలో జాయిన్ అయ్యాడు. ఎప్పుడు ఇతను నాకు ఎప్పుడూ కలిసి రాలేదు. నీ ఐడెంటిటీ ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి ఆయనే నీ గురించి చెప్తా ఉన్నాడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.